ఎపిసోడ్ 1 మిస్టర్ CEO. అది 2500వ సంవత్సరం. గ్లోబల్ వార్మిషన్ మరియు ప్రకృతి వైపరీత్యాల వలన ప్లానెట్ ఎర్త్ దాదాపు 90% నీరు, కేవలం 10% భూభాగంతో మాత్రమే మిగిలి ఉంది. మారుతున్న విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఎపిసోడ్ 119 హైడింగ్. ఇంద్రజిత్తు మరియు బొటనవేలు ఒప్పందం చేసుకున్న తర్వాత ధ్రువకి కాస్త దగ్గరగా వెళ్లారు. ఇద్దరూ కలిసిపోయాక కూడా ధ్రువ కళ్లల్లో ఏమాత్రం భయం కనబడలేదు. ఎపిసోడ్ 423 ఆ అమ్మాయి ఎవరు? ఎడారిలో కనిపించిన ఆ అందమైన అమ్మాయి ధ్రువను స్పిరిట్ హాల్ లోపలికి వెళ్లొద్దని ఎంతగా చెప్పినా సరే అతను వినకుండా లోపలికి అడుగుపెట్టాడు. అప్పటికే అతను విద్యాధర సూత్రాన్ని ఉపయోగించి అక్కడ ఎవరూ లేరు అని నిశ్చయించుకున్నాడు కాబట్టి ధైర్యంగా అడుగుపెట్టాడు. కాని అక్కడ లోపల దృశ్యం చూసి ఎపిసోడ్ 1620 వెంటాడే మనిషి. ఒక బట్టతల వ్యక్తిని పలకరిస్తూన్నప్పటికీ కూడా అతను ధ్రువని పట్టించుకోవడం లేదు. హలో బాస్, మిమ్మల్నే, ఏం చేస్తున్నారు అని అతని మొహంలో మొహం పెట్టి మరి అడిగి ఎపిసోడ్ 1618 శత్రు సంహారం. మాంసాన్ని తినే పురుగులను తన ఆహారంలో ఎవరు వేశారో తెలియక అదే ప్రశ్న కపిలతీర్థను అడిగాడు ధ్రువ. నా దగ్గర ఏదైనా దర్పణ జనోజంతువు ఉన్నట్టయితే దాన్ని ఉపయోగించి ఈ పురుగుల మాస్టర్ ఎవరో మనం తెలుసుకునేవాళ్లం. ఎవరు నిన్ను చంపడానికి ప్రయత్నించారో కూడా తెలుసుకునే అవకాశం ఉండేది. కాని అటువంటి జనోజంతువును ఈ చిరంజీవ రాజ్యంలో మనం సంపాదించడం చాలా కష్టం. ఇటువంటి దర్పణ జనోజంతువు చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయి. ఎపిసోడ్ 1621 డ్రాగన్ ల్యాండ్ పల్స్. ఎపిసోడ్ 1623 మర్డర్. ధ్రువ శరీరం మొత్తం ఒక విచిత్రమైన శక్తితో నిండిపోతూ ఉండేసరికి ఎపిసోడ్ 1630 గదిలో ఆ ఇద్దరు. ధ్రువ ఇచ్చిన జనోగుడ్డు చూడగానే మాళవికకు దిమ్మ తిరిగిపోయింది. అది అవతార అష్టశబ్ద పురుగు గుడ్డు కదా అని ఆమె ఆశ్చర్యంతో అరిచింది. ఆ గుడ్డును ఆమె ఆన్లైన్లో ఇంతకుముందు చాలాసార్లు చూసింది. దాన్ని కొనాలని ఆమె ఎన్నోసార్లు అనుకుంది, కాని దాని రేటు చూసి వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఆ గుడ్డును చూసిన వెంటనే ఆమె దాన్ని గుర్తుపట్టింది. నిజంగా అది అవతార అష్టశబ్ద పురుగు గుడ్డా అని అక్కడున్న వాళ్ళందరూ కూడా మృదుల చేతిలో ఉన్న గుడ్డును అపనమ్మకంగా చూస్తున్నారు. ఇటువంటిదేదో జరుగుతుందని వాళ్ళందరూ కలలో కూడా ఊహించలేదు. నీలిమ ఏదో తమాషాకి ధ్రువని వెక్కిరింపుగా అష్టశబ్ద అవతార గుడ్డు గురించి అడిగిన వెంటనే అతను దాన్ని తీసిస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. నువ్వు దాన్ని పొరపాటున అవతార గుడ్డు అనుకుంటున్నావేమో మాళవిక అని చెప్పింది నీలిమ. ఆమెకు ధ్రువ ఒక అవతార గుడ్డును ఇస్తాడని నమ్మకం లేదు. నీ షాపు పేరు దుకాణం అని చెప్పావు కదా అని ధ్రువని అడిగింది మాళవిక. అవును అని చెప్పాడు ధ్రువ. అది వినగానే మాళవిక మరింత విచిత్రంగా చూసింది. అంటే ఆ షాపు ఓనర్ నువ్వేనా? నువ్వే అవతార అష్టశబ్ద గుడ్డును అమ్ముతున్నావా అని అడిగింది మాళవిక. ధ్రువ అందుకు కూడా అవును అన్నట్టు చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయింది. అందుకే నాకు మొదటి నుండి ఆ పేరు ఎక్కడో విన్నట్లు అనిపించింది. నేను ఈ గుడ్డును ఆన్లైన్లో కూడా చూశాను. ఎపిసోడ్ 1634 మాయా రాకాసి. ఎపిసోడ్ 1635 ప్రతీకారం. ధ్రువని చంపడానికి తన దగ్గర మరో ప్లాన్ ఉంది అన్నట్టుగా నవ్వుతూ ఉన్న చక్రపాణిని చూస్తూ ఉండిపోయాడు లోకేష్.